నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విద్యా నైపుణ్యాభివృద్ధికి ఆరోగ్య రంగానికి పెద్దపీట. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. మన్యంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులు, కర్షకులకు కంటి తడి పెట్టిస్తున్న కరిరాజులు. పెన్షన్ తీసుకుని వారికి 3 నెలల వరకు అవకాశం. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లభిస్తుందన్న డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-28 సంవత్సరానికి గాను లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వ దఫా అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే రావడం విశేషం. విద్యా నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఒకవైపు పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు చేపడుతుంటే, చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో సాంకేతిక పరిశోధన రంగాల్లో అవగాహన పెంచేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో విద్యాశాఖకు 1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యాశాఖకు 50,057 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 78,572 కోట్లు వెచ్చించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం భారతీయ భాషా పుస్తక పథకాన్ని తీసుకొస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. దీని ద్వారా పాఠ్య పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లో డిజిటల్ రూపంలో తీసుకురానున్నారు. కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపుదల, స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెంచారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 100 జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునాతన పద్ధతులను అమలు చేస్తాం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు చేపడతామని అన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ప్రకటించారు. దీనిలో భాగంగా బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నారు. కంది, మినుములు, మసూర్లు కేంద్రం కొనుగోలు చేయనుంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం ప్రకటించారు. ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలోనూ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు: పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా మరో 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ మద్దతుగా 375 కోట్లు. Proposed to extend the time limit to 5. We brought in updated return facility in 2022 for voluntary compliance by taxpayers who had omitted to report their correct income. Our trust in taxpayers was proved right. Nearly 90 lakh taxpayers voluntarily updated their incomes by paying additional tax. Taking this trust further, I now propose to extend the time limit to file updated returns for any assessment year from the current limit of 2 years to 4 years. I propose to reduce the compliance burden for small charitable trusts and institutions by increasing their period of registration from 5 years to 10 years. It is also proposed that disproportionate consequences do not arise for minor defaults such as incomplete applications filed by charitable entities. Presently, taxpayers can claim the annual value of self-occupied properties as nil only on the fulfillment of certain conditions. Considering the difficulties faced by taxpayers, it is proposed to allow the benefit of 2 such self-occupied properties without any condition.
To streamline the process of transfer pricing and to provide an alternative to yearly examination, I propose to introduce a scheme for determining arm's length price of international transaction for a block period of సూపర్ 6 పథకాల అమలుపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. చాలా మంది సూపర్ 6 అమలు కావడం లేదని మాట్లాడుతున్నారని, ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులున్నా 3 మంచి కార్యక్రమాలను జూన్ నెలలోగా ప్రజానికానికి అందుబాటులోకి తెస్తామని అన్నారు. నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము. అదే విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ రోజు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇస్తామని చెప్పాం. నిషేధం రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు వేట నిషేధం ఉంటుంది. ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం, అది పెట్టాం. స్వర్ణకారుకులకి కార్పొరేషన్ పెట్టాం. దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ. గజపతినగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు 26 మంది సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుబంధ విభాగంలో నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న అన్ని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతౌడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి గ్రామాల్లో ఉంది. ప్రతి నాయకుడు కూడా గతంలో వదిలినట్టు ఈసారి ఆ యువతను పిలిపించుకొని మాట్లాడుకొని మరి గతంలో చేసిన తప్పుని మళ్ళీ మనం చేయకుండా ముందుకంటే ఆ యువతను పిలిపించుకొని మాట్లాడుకొని చేయవలసిన పరిస్థితి మళ్ళీ రేపు రాబోయే ఎన్నికలు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఇంకా ఈ కంపెనీలో నేసిన తర్వాత జగన్మోహన్ వచ్చిన తర్వాత మరి నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టుకొని రేపు మళ్ళీ ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆయనకి ఎందుకంటే నియోజకవర్గం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీ పరంగా పదవులు పొందిన ప్రతి నాయకుడు కూడా ఆయనకు వచ్చి ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుకుంటే మీ అందరూ కూడా మరి అపాయింట్ చేసినందుకు ఒక్కసారి మీ అందరితో కలిసి మాట్లాడి మీ అందరి తాలూకు విధానాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ తాలూకు బయోడేటా కూడా మీకు ఇచ్చాం, వాట్సాప్లో కూడా మీకు పెట్టినట్టున్నాము. ఈ బయోడేటా ఫారాలు కూడా మనం నింపేసి పార్టీ పంపించాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఈ పాలన తాను ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. పోరాటం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మన నాయకులు ఏదైతే మన మీద బాధ్యత పెట్టారో, ఏదైతే మహిళా సంఘాలు కానీ ఇవాళ పొదుపు సంఘాలు అక్షల్యంలో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ ఏఓ వాళ్ళు అందరినీ ఈఏ వాళ్ళు అందరినీ కూడా తీసేసి వాళ్ళని వేసుకునే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇవన్నిటి కూడా మనందరం కూడా కోర్టుకి వెళ్ళి మళ్ళీ మనం ఆర్టీ యాక్ట్ ద్వారా అధికారుల మీద మనం చర్యలు తీసుకోవడానికి ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు ఆర్టీ యాక్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్ఆర్జిఎస్ మేట్లు కూడా తొలగిస్తున్నారని అప్పుడే మీ అందరికీ తెలుసు అనుకుంటారు. వాటిని కూడా ఒక పద్ధతి లేకుండానో వాటిని తొలగించే కార్యక్రమం జరుగుతుంది. వాటికి సంబంధించి కానీ లేదు మొన్ననే మనం రైతులకు సంబంధించి ధర్నా చేసాం. రేపు రాబోయే 5వ తారీఖున ఫీజు రింబర్స్మెంట్ ఇవాళ వరకు కూడా 3,900 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే
విద్యార్థులు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా డిగ్రీ చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, ఇంటర్మీడియట్ చదువుకుంటారు కానివ్వండి, టెక్నికల్ కోర్సులు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా 3,900 కోట్ల రూపాయలు. మీరు పేపర్లో చూసుకుంటారు, నారాయణ కాలేజీలోనే ఒక స్టూడెంట్ ఫీజు కట్టకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి, కొత్త ఫీజు కట్టకపోతే పైనుంచి దూచి చనిపోయే పరిస్థితి, ఇవన్నీ కూడా గమనించారు. కనుక మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. కురుపాం, కొమరాడ మండల పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ క్షణక్షణం భయభ్రాంతులతో కాలాన్ని గడుపుతున్నారు. రైతులు హుటాహుటిన అటవీశాఖ కార్యాలయానికి వెళ్ళినప్పటికీ అధికారులు అందుబాటులో లేరు. కురుపాం మండలం సీతంపేట గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రామకృష్ణ అనే రైతు 5 ఎకరాల కర్బూజా తోటను, అరటి తోటను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఈ పరిసర ప్రాంత రైతులంతా ఏ క్షణంలో ఏనుగులు వారి పంటను నాశనం చేస్తాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు మరో ప్రాంతానికి తరలించకపోతే భారీ ఎత్తున పంటను ధ్వంసం చేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర గ్రామాలైన పుతికివలస, శివన్నపేట, గోలవలస ప్రాంత ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కలిసి సీతంపేట రైతులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. తక్షణమే ఏనుగులు తరలించాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యాన్ని ఏనుగులు కావాల్సింది మిగిలిన ధాన్యాన్ని చిందరవందర చేసి వెళ్ళిపోయి శుక్రవారం తెల్లవారుజామున మిల్లు యజమాని అక్కడికి వెళ్లి పరిస్థితిని చూసి ఏమైందో తెలియక నిర్ధాంతపోయారు. అనంతరం తేరుకొని ఇది ఏనుగుల పనేనని గ్రహించి లభోదీపం అంటున్నాడు. అయితే ఏనుగుల వల్ల ఇంకా జరగడం ఇది 5వసారి కావడం గమనార్హం. ఏనుగుల కదలికపై పరిశీలన చేయవలసి అటవీశాఖ సిబ్బంది పగలు మాత్రమే గమనించి రాత్రి వేళల్లో అసలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లాను గత 8 ఏళ్లుగా ఏనుగుల గుంపు అనేది పూర్తిగా రైతులను చిన్నభిన్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 8 సంవత్సరాల్లో పదుల సంఖ్యలో ఫారెస్ట్ గార్డులు అయితేనేమి, రైతులైతేనేమి అనేక మంది మరణాలు సంభవించాయి. 100 కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసేమో ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక వ్యాఖ్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఏవైతే కుంకి ఏనుగులు ఉన్నాయో వాటిని తెప్పించి ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సమస్యను పూర్తి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ మన్యం జిల్లాలో నిన్న కొమరాడ మండలంలో పాలెంలో ఒక రైతుకు సంబంధించిన సుమారు ఒక 5 ఎకరాలు పంటను అయితే నాశనం చేసేసాయి. చేతికి అందొచ్చే పంటలు నాశనం అవడంతో రైతులు ఆత్మహత్యలకు సిద్ధమవుతున్న పరిస్థితి మన్యం జిల్లాలో ఎదురవుతుంది. అయితే నిన్నటి కొమరాడ మండలం ఘటన జరగకముందే జరిగింది ఇంకా మర్చిపోయే లోపే ఈరోజు కురుపాం మండలం సీతంపేటలో ఒక రైతుకు సంబంధించిన పుచ్చకాయ ఒక 5 ఎకరాల తోటను నాశనం చేశాయి. అయితే ఎకరానికి 70 నుంచి 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, అయితే ఆ పెట్టుబడి పెట్టి చేతికి పంట వచ్చే టైంలోనే ఇలాంటి నష్టపోవడం వల్ల తీవ్ర ఆందోళన అయితే రైతులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నష్టపోయిన రైతులు మనతో ఉన్నారు. వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు మరిసెల్ అనిల్ కుమారు. మాది పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం, మాది సీతంపేట గ్రామం. ఈరోజు ఉదయం మా పొలంలోకి ఏనుగులు వచ్చాయి. మాది 5 ఎకరాల విస్తీర్ణం తోట. ఈ తోటలో కరెక్ట్గా మరొక 4-5 రోజుల్లో కటింగ్ అవుతున్న టైంకి ఏనుగులు వచ్చి కుమ్మియడం అలాగే చిందబిందం చేసేవి. ఇప్పటికే ఈ తోట ఇప్పటికి మాకు 2,50,000 నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి అయింది. అయినటువంటి ఈ పెట్టుబడితో పాటు ఇంత 4 రోజుల్లో కటింగ్ అవుతుంది అనగా ఈరోజు కుమ్మియడం జరిగింది. ఇప్పటికే చాలా ఆందోళనగా ఉన్నాము. అలాగే ఈరోజు ఈ గత ప్రభుత్వం కూడా దీని గురించి ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయిన కూటమి ప్రభుత్వం కుంకి ఏనుగులు అన్నారు. మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తక్షణమే పరిష్కారం చేసి ఈ కుంకి ఏనుగులు తెప్పించి ఏనుగుల్ని తరలిస్తారని కోరుచున్నాం. అలాగే మా ఏరియాలో 480 నుంచి ఒక 600 ఎకరాల వరకు పుచ్చతోట వేశారు. రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతులు అనేది చావులకు గురవుతున్నారు. ఇలా ఏనుగుల వల్ల చాలామంది ఇప్పటికే చనిపోయారు. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అలాగే చాలా నష్టం జరిగావి. కోట్ల కొలది నష్టాలు జరిగావి. ఈరోజు మా మాయ గారి పొలంలో జరిగింది. ఈరోజు మా మాయ గారు కూడా అదే సేమ్ పొజిషన్ వచ్చింది. చనిపోవలసింది. మేమందరం కూడా వెళ్ళి తనని ఆపి ఇలాగా చెప్పడం జరిగింది. అందుకని ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరిస్తుందని కోరుచున్నాం. అది ఇక్కడ పరిస్థితి. అయితే కురుపాం మండలం చెందిన రైతులు సుమారుగా 500 ఎకరాల్లో పుచ్చ, అరటి లాంటి తోటలు అయితే వేసి ఉన్నారు. అయితే ఈ పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే పరిస్థితిలో జొన్న పంట అయితేనేమి, అరటి అయితేనేమి, అలాగే కర్బూజా, ఈ పంటలన్నీ కూడా నష్టం వాటిల్తుంది. కాబట్టి తక్షణమే ఫారెస్ట్ అధికారులు ఇటువైపు నుంచి ఏనుగులు తరలించాలి. అలాగే వీటికి పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది ప్రభుత్వం చూపాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వాజీ న్యూస్, కురుపాం.
అభివృద్ధి జరగడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. గత వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని 100 రూపాయలు కూడా విలువ లేకుండా పోయింది అని ఆంధ్రప్రదేశ్ కొప్పలవెల్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ మిడతాన రవికుమార్ పేర్కొన్నారు. ఈ రోజు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆర్థిక వనరులు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఈ 7 నెలల్లో ఏదైతే మనం కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా సుమారు 800 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ నిధులు ఆల్రెడీ 29వ తారీఖున జీవో విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి అంటే అభివృద్ధి లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదిగారే తప్ప రాష్ట్రాన్ని ఎటువంటి పట్టించుకునే ధోరణి లేదు. అలాంటిది ఈరోజు వాళ్ళు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా కామెడీగా ఉంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఆపేశారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వంపై బుర్రజల్లే కార్యక్రమం చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు ఈ వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు గత ఈ 7 నెలల్లో మేము ఇచ్చే ప్రతి హామీ పెన్షన్ దగ్గర నుంచి రోడ్లు మరమ్మతులు కానీ ప్రతి కార్యక్రమం డిఎస్సి విషయంలో కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అలాగే ఉత్తరాంధ్రకి ఏదైతే చేయాలో ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అటవీ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంత మంత్రిగా ఈరోజు ఆయన ప్రతి గిరిజన ప్రాంతాన్ని పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు నేరుగా తెలుసుకొని ఈరోజు సుమారు 800 కోట్లతో ఈరోజు రాష్ట్రంలో సుమారు అన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ర్యాపిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్టియు న్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ అండ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ దీనివల్ల ఆటో డ్రైవర్ల జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుంది అని ఆవేదన వ్యక్తం చేస్తారు. మున్సిపాలిటీ, పోలీస్, ఆర్డీఓ అధికారులు 2007లో సర్వే జరిపి ఇచ్చిన ఆటో స్టాండ్లు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అక్కడ కూడా మనుషులు చేయరు, యంత్రాలతో చేయిస్తే ఏవి బాగులేకపోయినా చేయరు. ప్రైవేటీకరణ అనేసరికి ఇప్పుడు 2000 అయితే అప్పుడు 10,000 కూడా అవుతుంది. ఇప్పటికే ఆటో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు తప్పితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేడు. మరి ఈ విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు గమనించట్లేదు? మరి ఈ విషయాన్ని గమనించి వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంటు, పోలీస్ అధికారులు, అదేవిధంగా యూనియన్ ప్రతినిధి బృందం ఉమ్మడిగా సర్వే జరిపి సుమారు 50 స్టాండ్లని మనం పక్కాగా అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు అధికార యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వారు కానీ ఇతర పోలీస్ అధికారులు కానీ అసలు మీకు ఎవరు పార్కింగ్ స్థలాలు ఇచ్చారనేది ప్రధానంగా వాళ్ళు తీసుకురావడం జరిగింది. కాంప్లెక్స్ పరిధిలో ఆటో స్టాండ్లు తొలగించడానికి పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ ఏరియాలో కూడా స్టాండ్లు తొలగించాలని మరి అల్టిమేటం మనకి జారీ చేయడం జరిగింది. కాబట్టి ఆటో స్టాండ్ల మీద మరి అధికార యంత్రాంగం దాడులని నిర్వహించడాన్ని వెంటనే ఆపు చేయాలని కోరుతూ రేపు 3వ తారీఖున చలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి భారతదేశంలో ఈరోజు ర్యాపిడ్ పేరుతోటి, వాలా పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బహుళజాతి కంపెనీలకి అన్నిటికీ కూడా మరి ర్యాపిడ్ పేరుతో వాళ్ళకి రైల్వే స్టేషన్లోన ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో లైసెన్సులు ఇవ్వడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. దానివల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉప్పల్పాటి రాజేష్ వర్మ నగరంలోని పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాజేష్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రజలకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో అధ్యక్షునిగా మార్చారని, జేపీ నడ్డా పురంధేశ్వర్ల ఆశీస్సులతో విజయనగరం జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలను చేపడుతున్నానని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, పార్టీ పెద్దల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు నదుకుడి ఈశ్వరరావు, బి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జరిగేటటువంటి ప్రక్రియలో గడిచిన ఎలక్షన్స్లో అత్యంత మెజారిటీతో గెలుపొందినటువంటి ఎచ్చెర్ల శాసనసభ్యులు మన నడుకుటి ఈశ్వరరావు గారు ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఇంకా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పుని సూచించి పెద్దలు నడ్డా గారు, పురంధరేశ్వరి గారు, మా అన్నయ్య ఎన్ఈఆర్ గారు ఆశీర్వదించి ఈ అధ్యక్ష బాధ్యతను నాకు ఇవ్వడం జరిగింది. పెద్దల సూచనలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పూర్తిగా అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఎల్లవెల్లా కృషి చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విజయనగరం పార్లమెంటరీ జిల్లాకి భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులుగా ఇంతవరకు నేను ఉన్నాను. ఇక నుంచి భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా ఆల్రెడీ నా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఉప్పలపాటి రాజేష్ వర్మ గారిని జిల్లా అధ్యక్షునిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షురాలు మా నాయకురాలు పురంధేశ్వరి గారు వాళ్ళ సూచనల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మన ఉప్పలపాటి రాజేష్ వర్మ గారిని విజయనగరం పార్లమెంటరీ జిల్లాకి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈరోజు పెద్దల సమక్షంలో ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు, స్నేహితులు, మిత్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ మరియు స్వచ్ఛంద విరమణ చేసిన ఈఆర్ డిఎస్పీ యూనివర్స్ అండ్ ఈఆర్ హెడ్ కానిస్టేబుల్ పసుపురెడ్డి జగ్గారావుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అదనపు ఎస్పీ పి సౌమ్యలత, అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వేడుకలు పలికారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి సౌమ్యలత మాట్లాడుతూ పోలీస్ విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులుగా ఇతర పోలీసు ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారన్నారు. పోలీసు ఉద్యోగంలో ప్రతిరోజు ఒక కొత్త రకమైన సవాలు ఎదురవుతూనే ఉంటుందని, వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందన్నారు. అరకు ఉత్సవాల్లో భాగంగా అతిథులను ఆహ్వానిస్తూ గిరిజన సాంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు టూరిజం అధికారులు ఆదేశాల మేరకు అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. వారు కూడా పాదం కలిపారు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు విజయనగరం నుండి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనారాయణ పేర్కొన్నారు. ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రయాణికుల కోరిక మేరకు ప్రత్యేక సర్వీస్ వేశామని దానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయాగరాజలో కుంభమేళ జరుగుతుంది. దానికి ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం నుంచి ప్రత్యేక బస్సు ప్రయాణికుల కోరిక మేర త్వరలో నడపబడుతున్నాం. దాని వివరాలు ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో త్వరలో పొందుపరుస్తాం. సో ఈ యొక్క అవకాశాన్ని మన విజయనగరం జిల్లాలో ఉన్న ప్రయాణికులు అందరూ ఉపయోగించుకొని కుంభమేళకు వెళ్ళుటకు కుంభమేళను సక్సెస్ చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విజయనగరం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లాలో మా యొక్క ఉద్యోగులు మరణించిన వాళ్ళ పిల్లలకి బెడ్ విన్నర్ స్కీమ్ మీద సెలక్షన్ చేయడం జరిగింది. సో విజయనగరం జిల్లాలో ఒక ఐదుగురికి, శ్రీకాకుళం జిల్లాలో 7గురికి ఈరోజు ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ నేతలు ఫీజు పోరు నిర్వహిస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు భరత్ కోరడ రామకృష్ణ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక బంగ్లాలో ఈ రోజు వారు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ 2,000 కోట్ల బకాయిలు వైసీపీ ప్రభుత్వం ఉంచిందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అదే విద్యార్థుల కోసం పోరాటం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులు ఉద్యోగులు లేక ఎన్నో అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 7 నెలల్లోనే విద్యార్థులకు 788 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2,000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు ఫీజు పోరు అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తానని ప్రకటించడంలో సిగ్గులేదా అని ఏమంతి కూడా ఆయనకి ఎత్తి లేదని ఆయన వ్యవహరిస్తున్న తీరు మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ విద్యార్థులు ఇలాంటి వంకలు పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి గత 5 సంవత్సరాల్లో ఈరోజు విద్యార్థుల కోసం కానీ యువత కోసం కానీ నేను పోరాడుతున్నానని చెప్పుకొని రోడ్ల మీదకి వస్తే విద్యార్థులు యువత కూడా అందరూ కూడా ఆయన్ని రోడ్డు ఎక్కకుండా తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు వస్తుందని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు బకాయి పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తానని తెలియజేయడం వల్ల జనాలు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత హర్షం వ్యక్తపరుస్తున్నారు అని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పింఛన్దారుడికి ఈరోజు పెన్షన్ మొత్తాన్ని ఇవ్వడం జరిగిందని ఈరోజు ఉదయం 12 గంటల సమయానికి 91.82 పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. డిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. కాస్త సర్వర్ సమస్య ఏర్పడిందన్నారు. ఈ రోజు తీసుకోలేని పింఛన్దారులకు ఈ నెల 3వ తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంకా ఎవరైనా తీసుకోలేని వారికి 3 నెలల వరకు సమయం ఉందని 3 నెలల్లో ఏ నెలైనా తీసుకోవచ్చు అని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏదైతే 1వ తారీఖు ఉదయాన్నే మొదలుపెట్టమని గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం నిన్న అమౌంట్ ఏదైతే 115 కోట్లు పైబడి ఉన్న అమౌంట్ని బ్యాంక్స్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. ఆ మొత్తాన్ని కూడా తత్సంబంధిత సచివాలయం సిబ్బంది డ్రా చేసుకున్నారు. డ్రా చేసుకుని మనం 5,300 మంది పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్లని నియామకం చేసుకోవడం జరిగింది. వారి పెన్షన్ల వారీగా అమౌంట్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ మొదలయ్యింది. సో ఇప్పటివరకు దాదాపుగా 91.82% పంపిణీ కంప్లీట్ అయ్యిందండి. ఇందులో ఏంటంటే ఉదయం కొంత సర్వర్ ఇష్యూస్ వచ్చున్నాయి. ఉదయం ఒక 1 అవర్ సర్వర్ ఇష్యూస్ వచ్చున్నాయి. తర్వాత సర్వర్ ఇష్యూస్ కూడా క్లియర్ అయ్యి ఇప్పుడు 91.8% కంప్లీట్ అయ్యింది. అండ్ మేబీ సాయంత్రం లోపల మనం దాదాపుగా ఒక 97% వరకు చేస్తామని అనుకుంటున్నాము.
మేబీ రేపు ఆదివారం కాబట్టి మండే రోజు బ్యాలెన్స్ వాటిని కంప్లీట్ చేయడానికి చేస్తాము. అయితే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 3 నెలలు వరకు లైవ్లో ఉంచే విధంగా పెన్షన్ని లైవ్లో ఉంచే విధంగా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. సో దాని ప్రకారం కొంతమంది సబ్సిడీ తర్వాత నెలలో కూడా తీసుకోవచ్చు. ఈ నెల పెన్షన్ని వచ్చే నెలలో కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా కొంత పర్సంటేజ్, ఎందుకంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు మేబీ 2 నెలలు కలిపి ఒక దగ్గర తీసుకుందాం, లేదా 3 నెలలు కలిపి ఒక దగ్గర తీసుకుందాం అనే కాన్సెప్ట్లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ ఏ రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి సమన్వయంతో సమగ్రమైన ప్రణాళికతో ఒక పథక క్షేత్రస్థాయిలోనూ ఆఫీస్ వర్కింగ్లోనూ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నతమైన విద్యను అందించడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారదర్శకమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్లో ప్రతి ఒక్క పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ బాధ్యతని అంటే నాకు సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అది కేజీబీ వింగ్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ వింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ వింగ్ కావచ్చు, ఏదైనా సరే డిఓ గారితో కోఆర్డినేట్ చేసుకొని కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఈ మినిస్ట్రీకి, ఈ డిపార్ట్మెంట్కి, ఈ వింగ్కి పేరు వచ్చేటట్టు చేస్తాము. అంటే ఇది మాటలతోనే కాదు, చేతలతో కూడాను. అఫ్కోర్స్ మాకంటూ ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టూ వేస్లో మేము డిసైడ్ చేసుకో. ఒకటి ఫీల్డ్ వర్క్ అండి, 2 టేబుల్ వర్క్. అట్ ద సేమ్ టైం గతంలో జరిగిన ప్రతి మంచి అంశాన్ని కూడా కొనసాగిస్తామండి. అలాగనే గతంలో ఎవరో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మా నోటీస్కి వస్తే ఐడెంటిఫై చేస్తే వాటిని రెక్టిఫై చేసుకుంటూ స్టూడెంట్కి సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, వాళ్ళకి టీచింగ్ వల్ల కానీ, లెర్నింగ్ వల్ల కానీ, ప్లేయింగ్ వల్ల కానీ, ఆయన స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ అన్నిటికి కూడా 100% సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి అన్ని శిక్షణలు ఇవ్వడానికి కూడా 100% ప్రయత్నిస్తాం. ఓన్లీ స్టూడెంట్స్కే కాదు సార్, స్టూడెంట్ యొక్క బాగోగులు బాగున్నాయని పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టు చూస్తాం. స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ అంటే చాలా ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా వెళ్తాం. ఇది జరగాలని గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ ప్రకారం ఏదైతే ఇచ్చిందో అది జరుగుతుందో లేదో పేరెంట్స్ దగ్గర ట్రాన్స్పరెంట్గా తెలియజేస్తూ పనిచేస్తాం. అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడాను, ఎందుకంటే మేము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాము. ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి టీచర్స్ కూడా మా వైపు నుంచి, మా డిపార్ట్మెంట్ నుంచి ఏ పెండింగ్స్ ఉన్నా, ఏమున్నా సరే వాటిని మా పై అధికారులకు తీసుకెళ్లడమే కాదు, మా స్థాయిలో ఏం జరిగినా సరే వాటిని 100% సాల్వ్ చేయడానికి కంప్లీట్గా కృషి చేస్తాం సార్. అది నా ఒపీనియన్ అండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి మేలు చేకూరే అవకాశం ఉందని మహారాజా కళాశాల విశ్రాంత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శివరామమూర్తి తెలిపారు. ఈరోజు ఆయన బడ్జెట్పై తన అభిప్రాయాన్ని వాజీ న్యూస్కు వెల్లడించారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. విజన్ 2047 లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించడం ఆనందించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆనందం కలిగించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అపోజిషన్ పార్టీ బాగోలేదంటారు, మామూలు పార్టీ బాగానే ఉందంట. మనం నిజాలు చూసినట్లయితే ముఖ్యంగా మేము అందరూ చెప్పిందే మనం చెప్తాము. ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం చాలా సంతోషకరమైన వార్త. 12 లక్షల వరకు ట్యాక్స్ లేదన్నది చాలా అభినందించవలసిన విషయం. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకి, ఉద్యోగులకి ఊరట కలిగిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ 140 కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలను ప్రతిబింబించేదిగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే బడ్జెట్ అనేది కేవలము ఎస్టిమేటెడ్ ఫిగర్స్ తప్ప అదేమి ఇంప్లిమెంటేషన్ కాదు. ఇంత ఖర్చు పెడతాం. ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తున్న స్టేట్లో కొంత ప్రయారిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ప్రాజెక్టులు ఏవి ఇవ్వలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అంటున్నారు. అది తప్పండి. ఆంధ్రప్రదేశ్కి అన్ని స్టీల్ ప్లాంట్కి గ్రాంట్ ఇచ్చారు, పోలవరంకి గ్రాంట్ ఇచ్చారు, 7 ఎయిర్పోర్ట్లు కొత్తగా రాబోతున్నాయి, నేషనల్ హైవేస్ని డెవలప్ చేస్తున్నారు. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలండి? ఉన్న 29 స్టేట్లలో మనము ఒక స్టేట్.
మన స్టేట్కి కూడా టాప్ ప్రియారిటీ ఇచ్చారు. టాప్ ప్రియారిటీ ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్ ఇవ్వలేదంటే కొత్త ప్రాజెక్టులు ఏమి అక్కర్లేదు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అంచేత ఆనందంగా ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి విజయమే. వారిద్దరినీ చూసే మనకి ఇన్ని వేల కోట్లు గ్రాంట్ ఇచ్చారు. రోడ్ల గురించి 25 లక్షలు, అలాగే పోలవరం గురించి 15 లక్షల కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 11 లక్షల కోట్లు. అంటే కొన్ని ఫిగర్స్లో తప్పు ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇలాగ ఇవ్వడం అనేది చాలా. అలాగే రామ్మోహన్ నాయుడు గారి కృషితో 7 ఎయిర్పోర్ట్లను డెవలప్ చేస్తామన్నారు. రైల్వే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి మొండిచేయి మిగిల్చిందని సిపిఐ నాయకులు బొగితా అశోక్ ఆరోపించారు. బడ్జెట్ సంబంధించి తన అభిప్రాయం వాజీ న్యూస్కు అశోక్ వెల్లడించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. ఢిల్లీలోనూ బీహార్లోనూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం అన్ని కేటాయింపులు కేటాయించిందని, ఎన్నికల కోసం కేటాయించిన బడ్జెట్గా ఉందని ఆయన అన్నారు. రైతులకు నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం జరిగిందన్నారు. కార్పొరేట్ పెద్దలకి ఎర్రతివాచి పరిచి ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలకి ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా ఆర్థిక స్థితిగతులు మారుస్తాయనేటువంటి ఎన్నో ఆశలతో ఎదురుచూసినటువంటి ఇవాళ దేశ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నిర్మలా సీతారామన్ గారు పెద్ద కమలం పుష్పాలే చెవుల్లో పెట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఇవాళ బడ్జెట్లో చాలా అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వలసల నివారణ అని చెప్పేసి ఒకటి పెట్టారు. దేశంలో అనేక గ్రామాల్లో ఇప్పటికీ కూడా వలసలకు పోతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేటికి కూడా ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ వలసలు పోకుండా ఆపడానికి ఉపాధి హామీ పథకం అనేది ఒకటి ఉంది. ఆ ఉపాధి హామీ పథకానికి నిధులు అయితే కేటాయించలేదు, కానీ వలసలు నివారిస్తామని ఒక ప్రకటన చేశారు. ఇది ఇందులో ఎంత అపనమ్మకం ఉన్నదనేది మనకే అర్థమవుతుంది. రెండు, ఈవేళ రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగానికి ఎటువంటి నిధులు క్లారిటీ లేదు. అలాగే రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరకు సంబంధించి ఏమాత్రం గిట్టుబాటు ధర ప్రకటన లేదు. కానీ రైతులకి 30,000 రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తారట. ఇదెంత హాస్యాస్పదంగా ఉంది. ఈవేళ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా కానీ, అలాగే రాజధానికి నిధులు కానీ ఏమీ లేవు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించి కానీ ఇసినటువంటి ఆలోచన ఏమీ లేదు. ఒక పక్క 12 లక్షల ట్యాక్స్కి సంబంధించి ఏదో రాయితీ కల్పించామని ఇవాళ జబ్బలు చొచ్చుకుంటున్నారు. మేమైతే ఒకటి చెప్తున్నాం, 12 లక్షల వార్షిక ఆదాయం పొందినటువంటి ఎవరు ఉన్నారు, ఎవరు పొందుతున్నారు అంటే ఇది చాలా అబద్ధాల కోరేటువంటి బడ్జెట్. ఇవాళ 12 లక్షలు అంటే ఇది కార్పొరేట్లకు అవకాశం ఇచ్చినటువంటి బడ్జెట్. ఇవాళ ఢిల్లీలో అలాగే బీహార్లో జరగబోయేటువంటి రాష్ట్ర ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ బడ్జెట్ కేటాయించారు తప్ప దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి మాత్రం ఈ బడ్జెట్ ఏమాత్రం ఉపయోగపడదని సిపిఐగా మేము ఇవాళ తెలియజేస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో గురుజాను ప్రస్తావిస్తూ మాట్లాడడం హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్పి విద్యాసాగర్ అన్నారు. బడ్జెట్పై ఆయన ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బడ్జెట్ కేటాయింపులు లేవని ఎద్దేవా చేశారు. విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో, ఆర్థిక బడ్జెట్లో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం విజయనగరం జిల్లా తలుచుకుంటూ గురజాడ అప్పారావు గారిని తలుచుకోవటం చాలా ఆనందదాయకంగా ఉందండి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని సూక్తి చెప్తూ ఈరోజు గురజాడ అప్పారావు గారిని తలుచుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని, విజయనగరం జిల్లాని తలుచుకున్నారండి. కానీ ఆవిడ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి న్యాయము చేయలేదండి. ఆంధ్రప్రదేశ్కు ఇస్తామన్న ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రకటించలేదండి. వెనుకబడిన రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదండి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యమని ప్రత్యేకంగా చెప్పలేదండి, ఖచ్చితంగా చెప్పలేదండి. అలానే విశాఖపట్నానికి డివిజన్తో కూడుకున్న రైల్వే జోన్ను ప్రకటించలేదండి. కానీ మరలా మన విజయనగరం జిల్లాను తీసుకుంటే, విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న
తోటపల్లి ప్రాజెక్టుకి కానీ రామతీర్థ సాగర్ ప్రాజెక్టుకి కానీ ఎటువంటి నిధులు ప్రకటించలేదండి. కాబట్టి కనీసం ఇప్పటికైనా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, మన జిల్లాలో ఉన్న ఎంపీలు కనీసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికైనా ప్రత్యేక ప్యాకేజీలు జిల్లా కోసం, రాష్ట్ర కోసం పోరాడతారని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని మన ఎంపీలు కూడా కోరుకుంటున్నానండి. ఇప్పటికే 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం శుభ పరిణామం అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు ప్రముఖ చార్టెడ్ అకౌంట్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ కొత్త పన్ను విధానంలో స్లాబులు ఇలా ఉన్నాయని అన్నారు. 4 లక్షల వరకు 0%, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన 30%. ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, జిఎస్టీ వంటి వాటిలో మొట్టమొదటిసారిగా ఇన్నాళ్ళు మన స్వతంత్ర భారతదేశంలో ఒకేసారి 7 లక్షల నుంచి 12 లక్షలకి మధ్యవర్గ శాలరీ ఎంప్లాయీస్ కానీ వర్తకులకు కానీ ఒక్కసారి పెంచి 12 లక్షల రూపాయల దాకా ఈరోజు ట్యాక్స్ లేదు. అలాగే శాలరీలు అయితే 12,75,000 దాకా ట్యాక్స్ లేకుండా చేశారు. ఇది నిజంగా ప్రతి మనిషికి నెలకి 1,00,000 రూపాయల దాకా ట్యాక్స్ లేనట్టే. మన అది అందరికీ ఉపయోగం. అదేవిధంగా మిగిలిన వారికి కూడా 40,000, 4 లక్షల నుంచి 8 లక్షల దాకా 5%, 8 నుంచి 12 10%, 12 నుంచి 16 15, 16 నుంచి 20 20%, 20 నుంచి 24 25, 24 దాటితే 30% పెట్టడం వలన ప్రతి ఒక్కరికి ఈవెన్ హయ్యర్ వర్గాల్లో ఉన్న వాళ్ళకి కూడా మినిమం 1,00,000 రూపాయల దాకా బెనిఫిట్ వస్తుంది. ఇదే టైంలో టీడీఎస్ రేట్లని సీనియర్ సిటిజన్కి 1,00,000 రూపాయల దాకా బ్యాంక్ వడ్డీల మీద టీడీఎస్ లేదు. రెంటల మీద ఇప్పుడు ఎందుకంటే రెంట్స్ అందరికీ పెరుగుతున్నాయి కాబట్టి 6 లక్షల దాకా టీడీఎస్ లేకుండా చేశారు. అదేవిధంగా మనకి ఇంతకుముందు ఏంటంటే ఏమైనా తప్పులుంటే రిటర్న్లో చేసుకోవడానికి రెక్టిఫై చేసుకుని 2 ఏళ్ళు ఉన్న టైంని ఇప్పుడు 4 ఏళ్ళు పొడిగించడం జరిగింది. వీటన్ని వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా నైపుణ్యాభివృద్ధికి, ఆరోగ్య రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. మన్యంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులు, కర్షకులకు కంటి తడి పెట్టిస్తున్న కరిరాజులు. పెన్షన్ తీసుకోని వారికి 3 నెలల వరకు అవకాశం. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లభిస్తుందన్న డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.